రేవంత్ రెడ్డి టాపిక్ తెచ్చారు కాబట్టి అసలు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యూహాలు సత్ఫలితాలను ఇచ్చేటువంటియా లేకపోతే వ్యతిరేకత వస్తున్నాయి? ఎందుకంటే ఆయన 14 గెలిస్తేనే మేము పథకాలు ఇస్తామని, కేంద్రంలో రాహుల్ వస్తేనే సర్కారు ఇది వస్తుందని, లేదా కొడంగల్లో నా మీద కుట్ర చేస్తుండని, ఇట్లాంటి కొన్ని మాటలు. ప్లస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కడియం శ్రీహరిని సడన్గా తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిని తీసుకొచ్చి ఇంట్లో వేసుకోవడము, ఈ ఎట్లా చూడదు అంటే అది వరంగల్లో కూడా టఫ్ ఉంది పరిస్థితి. కడియం శ్రీహరి చాలా ప్రొజెక్టెడ్ పర్సన్, లెజెండరీ పర్సన్ అంటే ఆయన కూడా అక్కడ చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. కడియం శ్రీహరిని లాస్ట్ మినిట్ తీసుకురావడం అక్కడ వ్యతిరేకం. మరి వేరే కమ్ టు పాయింట్, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దాన్ని కొంతమంది తప్పడుతుండ్రు, ఇట్లా తొక్కుతా అంటుండ్రు, తోలు తీస్తూ అంటుండ్రు, పేరు మీద జనాలు కూడా కొంతమంది అడిగారు. కానీ తప్పని పరిస్థితి. ఎందుకంటే హైప్ క్రియేట్ చేయడానికి ఎక్కడైతే మోడీ పొరపాటు చేశారని మనం అనుకుంటామో, మోడీ బీజేపీలో ఏమనుకుంటున్నారు, పోలరైజ్ చేయడానికి మా వ్యూహం అది ఫలిస్తుంది తప్పని మీరు అనుకుంటున్నారంట. తప్పని మనలాంటి వాళ్ళు అనుకున్నా పోలరైజ్ చేస్తే లేకపోతే జనాలలో ఒక హైప్ క్రియేట్ చేయడానికి ఆయన దగ్గర వేరే అస్త్రాలు లేవు. ఎందుకంటే 6 గ్యారంటీలకు వారంటీ ఇప్పుడు లేదు. ఆయన ఏమంటున్నాడు, మనకు డబ్బులు రావాలి, కేంద్రంలో మన సర్కారు ఉండాలంటే రాహుల్ గాంధీ సర్కారు రావాలి. రాహుల్ గాంధీ రాకపోతే మోడీ నాకు ఇవ్వడు. మోడీ అంతకుముందు ఏమన్నాడు, మోడీ సర్కారుతో కలిసి ఉంటేనే నేను పథకాలు ఇవ్వగలుగుతా, ప్రజలను నేను ఒప్పించి మెప్పించి పాలన చేయగలుగుతా. కానీ ఇప్పుడు చెప్పలేడు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉంటేనే నేను 6 గ్యారంటీలను అమలు చేయగలుగుతాను, అదొకటి చెప్తుండు. రెండవది, ఇది నిజంగానే పాలిటిక్స్ మారచ్చు, డైనమిక్స్ మారచ్చు, ఆయన చెప్తున్న తప్పు లేదు. ఇప్పుడు సీట్లు తక్కువ వస్తే ఈ ఫస్ట్ ఏమనుకున్నారు బీజేపీకి సర్వేలలో కానీ ఇది కానీ 4 సిట్టింగ్ స్థానాల్లో ఒకటి పోయినా, ఒకటి యాడ్ అయినా, 2 యాడ్ అయినా 4 నుంచి 6 సీట్లు అనుకుంటూ వస్తాయి. కానీ రోజు రోజుకు పరిస్థితి మారుతుంది. ఎట్లయితే బీఆర్ఎస్ డౌన్ అవుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇట్లా పెరిగిపోయిందో గ్రాఫ్, అట్లా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్కు ఆ పరిస్థితి వస్తుంది, బీజేపీ నుంచి థ్రెటనింగ్ వస్తుంది, ఎదురుగాలి తిరుగుగాలి, గ్రాఫ్ పెరుగుతుంది. ఇది కాదని లేని వాస్తవం. ఈ పరిస్థితులు ఏం చేయాలి? రేవంత్ రెడ్డి మీద ఆయన ఒక్కరిని సోలోగా గెలిపించిండా లేకపోతే వ్యక్తిగా శక్తిగా అన్ని తోడై గెలిచిండా అని కాదు. మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరైనా గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు, సెంటర్ ఆఫ్ లూజర్ ఎవరు? మెయిన్ లూజర్ రేవంత్ రెడ్డి అవుతారు. కాబట్టి ఒకవేళ లూజ్ అయితే మీరు అన్నట్టుగా మోడీ గాలి పెరిగి 8, 9, 10 బీజేపీకి వచ్చి 5, 6 కాంగ్రెస్ ఆగిపోతే భవిష్యత్తును ఎట్లా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది మనకు అసలు ఇంపార్టెంట్ పరిస్థితి. ఏంటంటే రేవంత్ రెడ్డికి ఇది పెద్ద అగ్ని పరీక్ష. నువ్వు మనకేమైంది, అప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ఏమన్నారు, రేవంత్ రెడ్డి వాళ్ళనే గెలిచిర్రు అని అన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసారు, మేమందరం కష్టపడలేదా అని సీనియర్ నాయకులు అడిగారు. సో ఆయన ఖాతాలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఓటమి లేదా 5 నుంచి 10 రాకపోతే బీజేపీకి ఊహించని ఫలితాలు వస్తాయి. బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీ మెయిన్ కంటెండరు, మెయిన్ కాంపిటేటరు. బీజేపీకి ఎక్కువ అనూహ్యంగా ఫలితాలు వచ్చినాయి అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డిలో ఆందోళన ఉంటుంది కదా, ఆతృత ఉంటుంది, ఆందోళన ఉంటుంది, ఆవేదన ఉంటుంది. ఒక్కటేసారి నేను ఇప్పుడు నిధులు లేవు అక్కడ. నిధులు లేనప్పుడు ఒక 10 వాస్తవానికి 10 రొట్టెలు చేసే పిండికి సరిపడు పిండి ఉండే 10 రొట్టెలు సరిపడా, దాన్ని 20 రొట్టెలు చేసిండో కేసీఆర్ గవర్నమెంట్. వీళ్ళు ఏమన్నా 100 రొట్టెలు చేస్తాను. ఎట్లా చేయాలి? అవి అన్నీ కలుపుకొని రావాలి. ఇప్పుడు దానికి నిధులు లేకపోయినా పర్వాలేదు, ఇంతకుముందు ఇచ్చిన రొట్టెలన్నీ ఇవ్వండి అని అంటున్నారు. నీకేమో కానీ అదే చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. రేవంత్ రెడ్డి అనేది వ్యక్తి ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యిండు, పిసిసి ప్రెసిడెంట్గా సక్సెస్ అయిపోయాడు, ముఖ్యమంత్రిగా అయిపోయాడు. ముఖ్యమంత్రి సక్సెస్ కావాలి. ఇప్పుడు అధికారం ఉంది ఆయన్ని, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ లూజర్, అరే మెయిన్ కంటెండర్ ఆయన్ని. కాబట్టి రేవంత్ రెడ్డికి ఈ ఓటమి కానీ ఈ గెలుపు కానీ ఆయన మీద ప్రభావం చూపుతుంది. ఈ బీజేపీ గ్రాఫ్ ఎంత పెరిగితే ఆయన గ్రాఫ్ అంత డౌన్ అవుతుంది. పరిస్థితి రోజుకు మారుతున్న పరిస్థితి ఆయన తెలియదా? మనం జనాలు మాట్లాడరా? ఇప్పుడు ఆ కంటెండర్స్ కూడా ఇప్పుడు మనం చూస్తుంటే కూడా వాళ్ళు కూడా సర్వేలు చేసుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ ఎక్కడ కూడా ధీమా ఉంటారు ఎవరైనా. ఆ ధీమా ఏ మాటలు మాట్లాడాలి, ఏం చేయాలి అనేది
ఆయన ఇప్పుడు ఆయన వ్యూహ ప్రతిభాలతో ముందుకెళ్తుండు. మెయిన్గా మనం అనుకున్నది అది రియల్గా మనం కరెక్ట్ పాయింట్కి వచ్చాం. కంక్లూడెడ్ ఏంటంటే బీజేపీ గ్రాఫ్ పెరగడమా, మోడీ మూడ్లో ఉందా ఎలక్షన్స్, మోడీ ఎన్నికలు అనేది కామన్ సూత్రం. అవును, మీరు అన్నది కరెక్ట్. భవిష్యత్తు అనేది ఎట్లుంటుంది అంటే ఈ ఎన్నికల్లో ఎంత తగ్గితే అంత సమస్య ఉంటుంది. అవును, ఇప్పుడు రేవంత్ సర్కార్ అదే ప్రాబ్లం. ఎందుకంటే ఆ ఎన్నికల తర్వాత చాలా మారుతాయి సమీకరణలు. రేవంత్ సర్కారుకు డోకా, రేవంతే మారొచ్చు, లేదా ఇందులో ఉన్న ఒక వర్గము ఆయన మీద తిరుగుబాటు చేయొచ్చు అని ఇటువంటి మనం కోరుకోవద్దు. ఒక అధికార పక్షం అనేది బలంగా ఉండాలి, ప్రతిపక్షం బలంగా ఉండాలి, రేవంత్ సర్కార్ బాగుండాలి, బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కానీ వాళ్ళు కూడా వీళ్ళు స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. కానీ అస్థిరత వస్తే అందరికీ ప్రమాదమే. ఈ ఎన్నికలు ఏమైనా అటువంటి పరిస్థితికి వస్తాయా, అటువంటి పరిస్థితి తెస్తాయా అనే ఆందోళన నాలో కూడా ఉంది, ప్రజల్లో కూడా ఉంది. కానీ ప్రజలు మూడులో ఏ మూళ్ళు ఉండో ఆ మూడులోనే వెళ్తారు. రేవంత్ రెడ్డి ఎన్నికలు కావాలన్న కాడికి వచ్చేసారు. కానీ అట్లుండదు పరిస్థితి. నిన్ననేమో గెలిపిస్తే నువ్వు అన్నావు, ఇలా ఓడితే నువ్వు కాదా అని ప్రశ్నించేవాళ్ళు పెరుగుతారు. అదే ద్రౌపది ప్రశ్నించారు, తానోడేనో అన్న కాడికి వస్తుంది పరిస్థితి. అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? సవాల్ ఎవరికి? రేవంత్ సర్కార్ సవాల్ కాదు, రేవంత్ నాయకత్వం కూడా సవాల్ కాదు. కాబట్టి ఇదంతా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏమో మోడీ ఎన్నికలు, ఇక్కడ రేవంత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయనకు సవాలే ఎన్నికలు, ఒక అగ్ని పరీక్ష, విషమ పరీక్ష అని అనుకుంటున్నాను. సో మనం చూడాలి ఆయన ఎట్లా కవర్ చేసుకుంటాడు. కరెక్ట్గా మే 9 తారీఖు ఒకసారి మళ్ళీ అంటే ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ మనం జననాడిని మళ్ళీ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ అగ్ని పరీక్ష ఏ విధంగా రేవంత్ రెడ్డి ఆ సవాళ్ళను ఎదుర్కొంటారు, ఎట్లా నరేంద్ర మోడీ అనేటువంటి గాలిని ఎట్లా ఆయన తట్టుకొని నిలబడతాడు, ఎన్నికల తర్వాత తన కుర్చీకి వచ్చేటువంటి ఎసరును ఏ విధంగా కనిపెట్టుకొని కాపాడుకుంటాడో చూడాలి.